దానికంటే చాలా లోతైన కారణం ఉంది. ఇప్పుడు చట్టం ఏం చెబుతుందో చూద్దాం. చాలా స్పష్టంగా ఉంది చూడండి. ఒక మహిళపై దాడి జరిగినప్పుడు ఆ దాడి వెనకున్న ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ ఆమె బట్టలు విప్పాలని లేదా నగ్నంగా మార్చాలని ఉంటే అప్పుడది ఈ సెక్షన్ కిందకొస్తుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పదం ఉద్దేశ్యం, ఇంటెన్షన్. మరి శిక్ష ఎంతుంటుందో తెలుసా? చాలా కఠినంగా ఉంటుంది. మినిమం అంటే కనీసం 3 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. అది కాక జరిమానా కూడా ఉంటుంది. అంటే ఈ నెంబర్లే చెబుతున్నాయి చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో. ఇదిగో సురేష్ ఏమంటున్నారంటే, ఇది కేవలం ఒక తోపులాట కాదు, ఒక వ్యక్తిని నలుగురిలో పబ్లిక్గా అవమానించడం లాంటిది. లేదా ఇంకా దారుణంగా, ఇది ఒక లైంగిక హింసకు దారితీయొచ్చు. అందుకే చట్టం కనీస శిక్షను 3 సంవత్సరాలుగా పెట్టింది. ఇది కేవలం దాడి కాదు, ఒక వ్యక్తి గౌరవంపై దాడి అని చూస్తుంది. అయితే ఇక్కడే ఈ చట్టంలో ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే చర్య అంటే యాక్షన్, ఇంకా ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా. చట్టం ఈ రెండింట్లో దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటారు? సహజంగానే చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ రామయ్య అడిగినట్టు, అయ్యా నేను కేవలం తోశాను అంతేగదా, బట్లేం